సిపిఎం ధర్నా. గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ ధరలను అర్ధాంతరంగా పెంచడం పట్ల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాజువాక కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ, ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో జనం బెంబేలెత్తుతుంటే ఇప్పుడేమో గ్యాస్ ధరలను అకస్మాత్తుగా పెంచి సామాన్యుల నడ్డీ విరిచారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై ఇలా భారం మోపడం తగదని అన్నారు. పొరుగు దేశాల్లో యుద్ధ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తం కావలసిన కేంద్రం నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు సామాన్యులు బ్రతకలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. గ్యాస్ ధరలు పెరగడం వల్ల బ్లాక్ మార్కెట్ ఎక్కువ అవుతుందని, దీనిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారంలోకి వస్తే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ధరలు ఉండేలా చూస్తామని చెప్పిన నేతలు తీరా గెలిచాక ఆ మాటను మరిచారని ఆరోపించారు. పెంచిన ధరలను తక్షణమే నియంత్రించి గృహ అవసర గ్యాస్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్, సంతోషం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధర పెంచడం జరిగింది. ఈరోజు ఉద్యోగాలు లేక, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు లేక, పనులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. గోరు చుట్టు మీద రోకల పోట్లాగా గ్యాస్ ధర 60 రూపాయలు పెంచడం చాలా దుర్మార్గం. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు, అనేక నిత్యావసర ధరలు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాత వచ్చిన ముందు నేను అధికారం వచ్చిన వెంటనే ధరలు తగ్గిస్తాను, అందరూ సుఖమైన జీవనం ఇస్తానని చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికలు రాకముందు ప్రకటన చేశాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్ కంటే చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు లేక, నిరుద్యోగ సమస్యతో ధరలు పెరిగి విపరీతంగా జనం చాలా ఇబ్బంది పడుతుంటే ఈరోజు గ్యాస్ ధర 60 రూపాయలు పెంచారు. ఏం నిల్వలు లేవా అంటే భారతదేశంలో చాలా ఎక్కువగా గోడౌన్స్లో నిల్వలు ఉన్నాయి గ్యాస్ ధరలు. అదేవిధంగా ఈరోజు ఏదైతే హోటల్స్ ఉన్నాయో అవి కూడా విపరీతంగా పెంచారు. ఇది 60 రూపాయలు పెంచారు. అదే హోటల్లో గ్యాస్ 155 రూపాయలు పెంచారు. అంటే గ్యాస్ పెంచడం ఇదంతా కూడా మొత్తం మాఫియా. అంటే ఎవరైతే ఈరోజు బ్రోకర్లు ఉన్నారో బ్రోకర్లు పెంచడానికి ఈరోజు ఆ రకంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా గ్యాస్ బుక్ చేసుకుంటే 25 రోజులు, నెల రోజులు అంటున్నారు. అంటే ఏ రకంగా బతకాలి, ఏ రకంగా వంట చేసుకోవాలి? కానీ మన నరేంద్ర మోడీ మాత్రం యుద్ధం వచ్చినా ఏమొచ్చినా ఈరోజు మన గ్యాస్ కానీ చమురు కానీ నిల్వలు పుస్తకం ఉన్నాయని అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ. అదేవిధంగా ఏదైతే చైనా కానీ, రష్యా కానీ మొత్తం ఏదైతే ఇరాన్కి మద్దతు ఇచ్చారో ఆ మద్దతు పరంగా ఈరోజు చైనాకి మొత్తం చమురు అన్నీ కూడా మన దేశం నుంచి వెళ్తున్నాయి. మనం ఇరాన్ మనం ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ టైం నుంచి కూడా మనకి మిత్రదేశం ఇరాన్. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినప్పుడు అమెరికాకి సపోర్ట్ చేయకుండా బంగ్లాదేశ్కి మద్దతు ఇచ్చింది. అంటే మనది లౌకిక దేశం, అలాగే సార్వభౌమ దేశం. ఇలాంటి దేశం ఈరోజు ఇరాన్కి మద్దతు ఇవ్వకుండా అమెరికాకి ఇజ్రాయల్కి ఇవ్వడం చాలా దుర్మార్గం. అదేవిధంగా మనకి యుద్ధం జరిగే ముందు 2 రోజుల ముందు ఇజ్రాయెల్ వెళ్ళి మనం అందరూ కలిసి పనిచేయాలి అంటే ఇజ్రాయెల్ని, అమెరికాని, భారత్ కలిసి పనిచేస్తా అంట. అంటే మన దేశం ఏంటంటే లౌకిక రాజ్యం. ఆ లౌకిక రాజ్యం అంటే ఏంటి? ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో, ఏదైతే వెనకబడి దేశాలు ఉన్నాయో వాళ్ళకి మద్దతు ఇచ్చే దేశం. అలాంటిది ఈరోజు ఇజ్రాయెల్కి, అమెరికాకి మద్దతు ఇవ్వడం వల్ల మనకు ప్రపంచవ్యాప్తంగానే మన దేశానికి గ్యాస్ ధరలు పెంచడం అనేది జరిగింది. గ్యాస్ ధర పెరగటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం అయితే అక్కడ ఆయిల్ రావట్లేదు కాబట్టి మనం గ్యాస్ ధరలు పెంచుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇజ్రాయేల్ ఏదైతే ఉందో మన ఇరాన్ మీద దాడి చేసింది, ఆ దాడిని ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం మాత్రం, మన ప్రభుత్వం మాత్రం దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నిత్యావసర వస్తువులు కూడా రాను రాను దొరకని పరిస్థితి అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ప్రజలకి అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకొని అందుబాటులో గ్యాస్ తీసుకురావాలి, నిత్యావసర వస్తువులు కూడా తీసుకురావాలని తెలియజేస్తా ఉన్నాం.